ఓకేనండి. ఇందాక తాబేలు 2 కొంగల గురించి చెప్పాను కదా! అది సగం వీడియో మాత్రమే అప్‌లోడ్ అయింది. మరి దాని కంటిన్యూషన్‌గా నేను మాట్లాడబోతున్నాను. ఆ తాబేలు ఎప్పుడైతే ఆ కొంగలు మరి కర్ర పట్టుకొచ్చినాయో, ఆ కర్రను పట్టుకుందో తాబేలు ఎగురుకుంటూ నీరున్న చోటకి ఆ కొంగలు 2 ఈ తాబేలుని తీసుకెళ్ళటానికి ట్రై చేస్తున్నాయి. ఎగిరినాయంట. ఎగరంగానే ఈ ప్రజలందరూ ఫోటోలు తీస్తున్నారు కదా, సెల్ఫీలు దిగుతున్నారంట. అరే ఇప్పుడు వరకు కొంగలు మాత్రమే మనం ఎగరటం చూసాము పక్షుల్ని, ఇప్పుడు తాబేలు కూడా ఎగురుతుందని చాలా ఆనందంగా ప్రజలందరూ ఆనందపడుతూ ఫోటోలు తీసుకుంటుంటే తాబేలు నన్ను బట్టే కదా మీకు ఈ ఘనత వచ్చింది, లేకపోతే ఎప్పుడన్నా మిమ్మల్ని ఫోటో తీశారా అని మాట్లాడుతుందంట కొంగలతో. అప్పుడు కొంగలు అన్నయ్యంట, తాబేలు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు, సగం సగం మాట్లాడుతున్నారు, పూర్తిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, నోరు తెరిచి మాట్లాడండి అన్నయ్యంట. అప్పుడు తాబేలు కర్ణ పట్టుకుని ఉంది కదా నోటితో, స్పష్టంగా మాట్లాడడానికి నోరు తెరిచిందంట. వెంటనే కింద పడిపోయిందంట. అంటే దీన్ని బట్టి మనకి, ఈ స్టోరీని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు హెల్ప్ చేసిన వారికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి తప్ప వాళ్ళని క్రాచ్ చేసి మాట్లాడి గర్వంగా మనం ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఏదో ఒక రోజు మళ్ళా లో స్థాయికి పడిపోక తప్పదు. తాబేలు నోరు మూసుకుని ఉండుంటే నీరున్న ప్లేస్కి సురక్షితంగా చేరేది. ఎప్పుడైతే దాని యొక్క గర్వాన్ని, దాని యొక్క యుగోని, దాని యొక్క భావజాలాల్ని బయట పెట్టిందో వెంటనే నేలకు ఒరిగిపోయింది, నేల మీద పడిపోయింది. అలాగే ప్రతి మనిషి కూడా ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దైవ లేఖనం చెప్తుంది. కానీ మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హెచ్చించుకుంటున్నారా? అది ఏదో ఒక రోజు నువ్వు రాలిపోతావు, ఆ స్థాయి నుండి దిగిపోతావు. కనుక ప్రియులారా, ఎప్పుడైనా దేవుడి దగ్గర వినయం కలిగి, విధేయత కలిగి తన్ను తాను తగ్గించుకుంటారో వాళ్ళు మాత్రమే హెచ్చించబడతారు. ఈ లోకమందు, రాబోయే పరలోకమందు కూడా. ఒకవేళ ఈ భూమి మీద పడితే నువ్వు లేచి నడిచి బ్రతికి బట్ట కట్టొచ్చు. అదే నిన్ను హెల్ప్ చేసిన వారిని మరిచి, సృష్టిని చేసిన దేవుణ్ణి మరిచి